గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తు నామమున శుభవందనాలు. మరి చూస్తున్నట్లయితే 2 కొరింథియన్స్ 5:17 కాగా ఎవడైనా క్రీస్తు నందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా గడిచిన సమయం గడిచిపోయింది, గతః. ఓకే, ఇప్పుడు మనం ఈ న్యూ ఇయర్ సందర్భంగా, ఈ క్రిస్మస్ సందర్భంగా ఎలా ఉండాలంటే, మరి పాతవి గతించినట్లుగా ఉండాలి. పాతవి వాటిని మర్చిపోయి, పాతవేంటి, ఈ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో చాలామంది పాతవిని పెట్టుకొని మర్చిపోలేక ఉంటారు. మరి పాతవి అంటే ఏంటిది? మనము క్రైస్తవ చాలామంది న్యూస్ పేపర్ ఇంట్రెస్ట్గా అవుతారు. ఇంకా వండర్ వరల్డ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మంత్లీ మ్యాగజైన్, సండే వచ్చిందనుకోండి, సండే స్పెషల్ బుక్ కానీ ఇంకా రకరకాల బుక్స్ అవుతారు. కానీ మన ధర్మశాస్త్రం సంబంధించిన బుక్స్ చదవాలి. ఆధ్యాత్మికం, బైబిలే కావచ్చు, బైబిల్ సంబంధించిన ఇతర రచనల బుక్స్, ఒక్కొక్క కవి ఒక్కొక్క రకంగా రాస్తారు. బుక్స్ చదవడం విషయంలో అబ్రహాం లింకన్ తెలుసు కదా, అతడు చాలా పేదవాడు. వాళ్ళ తండ్రి కూలి పని చేసుకుని బతికేవాడు. అతడు ఏం చేసాడు? ట్రక్కుల వ్యాపారం చేస్తాడు, నష్టపోతాడు. ఎలక్షన్లో పోటీ చేస్తాడు, నష్టపోతాడు. మొదటి భార్య విడాకులు ఇస్తుంది, మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేస్తాడు, నష్టపోతాడు. మళ్ళీ ఇంకో రకంగా వ్యాపారం చేస్తాడు, నష్టపోతాడు. అన్నీ నష్టపోయి చివరికి 4 గోడల మధ్యలో కూర్చొని బైబిల్ చదువుతాడు. కాన్సన్ట్రేషన్గా చదివి చివరిగా చెట్టును కొట్టేస్తే ఒక తోడక మీద ఎన్నుకున్నట్టు ఉంటుంది కదా, అలాంటి పరిస్థితుల్లో అతను నామినేషన్ వేస్తాడు. అందరికంటే విజయం అతనిది, అతడు గెలిపొస్తాడు. అతడు అమెరికా ప్రెసిడెంట్ అండి. ఇప్పుడు ప్రెసిడెంట్ అండి, అమెరికా డాలర్ కరెన్సీ అంటే దాదాపు ప్రతి దేశంలో, ప్రతి మనీ ఎక్స్చేంజ్లో అతని ఫోటో ఉంటుంది. చూడండి, బైబిల్ చదవడంలో అతడు ఆశీర్వాదాలు పొందాడు. కాబట్టి నా హంబుల్ రిక్వెస్ట్, మీకు సమయం ఎప్పుడు దొరికితే అప్పుడు బైబిల్ ఎక్కువ చదవండి. మళ్ళీ ఇంకే సెకండ్ ప్రార్థన అంటే భక్త సింగ్ గారు కానీ గోల్కొండ ఎక్స్టూడ్ దగ్గర ఉండి అతను సంపాదించిన ఆస్తి అంతా, తల్లిదండ్రుల ఆస్తి, అతని సంపాదన అంతా పక్కెట్టి క్రీస్తు సేవకు వచ్చి ప్రార్థన చేసి అనేక రాత్రులు, వాడి చూడు సీక్రెట్ సక్సెస్ అంటే అతడు అనేక రాత్రులు ప్రార్థన చేసి కొన్ని లక్షల కోట్ల ఆత్మను సంపాదించి కొన్ని లక్షల సంఘాలు ప్రారంభించాడు. ప్రార్థన అంటే అలా ఉండాలి, అనేక రాత్రులు. ఎందుకంటే క్రీస్తు కూడా యేసయ్య తను ప్రారంభించినప్పుడు వేకువజామున ప్రార్థన చేస్తాడు. మళ్ళీ ఆయన కొండకెళ్ళి ఒక రాత్రి గడిపాను అని ఉంటుంది. అంటే అనేక రాత్రుల ప్రార్థన. దానియేలు కూడా సింహ గుహలో రాత్రుల ప్రార్థన. అంటే మోసెస్ చూడండి, 40 రాత్రులు 40 పగళ్ళు 10 ఆజ్ఞలు రాసిండు. ప్రార్థనలో అంత పవర్ ఉంటుంది. మరి చూడండి, బిల్లీ గ్రహాం కడుపుడు పేదవాడు, అమెరికా దేశంలో ఒక వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టి గడ్డపారలు నేలను తవ్వుకొని బతికే వ్యక్తి ప్రార్థన చేసి అతడు ప్రపంచ దైవజనులు గొప్ప దైవజనుడు అయ్యాడు. అతడు వస్తున్నట్టే అమెరికా ప్రెసిడెంట్ కూర్చుని నుంచి లేస్తాడు. ఆ స్థాయికి తెచ్చాడు దేవుడు. అంటే ప్రార్థనలో అంత పవర్ ఉంటుంది అన్నమాట. ఓకే, మొదటిగా బైబిల్ చదవాలి, రెండవది ప్రార్థనలో, మూడవది మనం క్రీస్తును ఆనుకొని ఉండాలి. కాల్గేట్ టూత్పేస్ట్ ఉంది కదా, ప్రపంచంలో ఎన్నో పేస్ట్లు వచ్చినాయి, పోయినాయి. కానీ కాల్గేట్ మాత్రం ఇప్పుడు కాన్స్టెంట్, స్థిరంగా ఉంది. పెప్సిడెంట్, ప్రామిస్, ఇంకా రకరకాలు వచ్చినాయి ఎన్నో. కానీ కాల్గేట్లో పౌడర్ ఉంది, మళ్ళీ పేస్ట్. విషయం ఏంటంటే కాల్గేట్ తన సంపాదనలో ఎక్కువగా దేవునికి ఇస్తాడు, పేద ప్రజలకు. కాబట్టి మనం ఫలించాలంటే, మనం ఎదగాలంటే అబ్రహాం లింకన్ లాంటి రీడింగ్ ఆఫ్ ద బైబిల్, బిల్ గ్రహాం లాంటి ప్రేయర్ లైఫ్, కాల్గేట్ లాంటి దాన గుణం, ఇవి ఉన్నాయనుకోండి, మనకు ఎలాంటి శ్రమ ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి ఇరుకులున్నా అవన్నీ దేవుడు మబ్బును కరిగించినట్టు కరిగించేస్తాడు. సో నా హంబుల్ రిక్వెస్ట్, ఇవన్నీ మనం ధరించుకుందాం.
మత్తయి సువార్త 7:7 ఉంది కదా, అడుగుడి మీకు ఇవ్వబడును. అంటే మనం దేవుణ్ణి ఏం అడగాలి? మోషే లాంటి సాత్వికం అడగాలి. మోషే ఎలాంటి సాత్వికుడు? ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు బానిసత్వం నుంచి తప్పిస్తాడు. ఫరో నుంచి ఎన్ని రకాల వ్యాధులు ఇచ్చినా కానీ వాళ్ళకి కలగకుండా ఎర్రసముద్రం 2 పాయలు చేసి మన్నను కురిపిస్తాడు. అంతా చేసినాను మోషే మీద తిరగబడతాడు. అయినా కానీ మోషే ఏం చేసిండు? వాళ్ళని దూషించలేదు, వాళ్ళని హింసించలేదు. సాధారణకు అప్పు అయిపోయింది. అమోరీయులు వచ్చి 3,000 మంది హతం చేస్తారు. అంటే మోషే మిక్కిలి సాత్వికుడు. ప్రపంచంలో పుట్టబోడు. మోషే లాంటి సాత్వికం అడగాలి. సొలొమోను చూడండి, సొలొమోను జ్ఞాని అంటే ప్రపంచంలో పుట్టబోడు. అలాంటి జ్ఞానం మనం దేవుని అడగాలి. యోబు లాంటి యథార్థతను అడగాలి. యోబు ఎవరు? ఈ భూమి మీద లేడు, అంత యథార్థవంతుడు. అబ్రహం లాంటి విశ్వాసం అడగాలి. చూడండి, అబ్రహమా నువ్వు ఉన్న ప్రాంతం నుంచి కానానికి వెళ్ళు కాలినడకతో, అంటే ఉన్న పాస్తులు మొత్తం వదిలిపెట్టి వెళ్తాడు. విశ్వాసం తండ్రి. అబ్రహం దేవుని నమ్మున నీతిగా ఎంచబడాడు. కాబట్టి మనం కూడా అబ్రహం లాంటి విశ్వాసం ఏంటి దేవా అని అడగాలి. పౌలు అని చూడండి, పౌలు అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులను బాగుమంది హింసించి చంపి చివరికి ఒక్క మాటకు సౌలను హింసను ఒక్క మాటకే దేవుని సమర్పించుకున్నాడు. డేరాలు కొట్టి బండలు కొట్టి పట్టణ పత్రికలు రాసాడు. అసలు గమలీల వద్ద స్కాలర్, ఎంత మంచి జ్ఞాని. మనం అడగాలి. ప్లీజ్ టెస్ట్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గోయింగ్ టు గాడ్ ప్రెసెన్స్ వాట్ యువర్ ఆస్కింగ్. దయచేసి మిమ్మల్ని పరీక్షించుకోండి. మీరు దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత, దేవుని సన్నిధికి వెళ్ళకముందు, చర్చికి వెళ్ళిన తర్వాత అసలు మీరు దేవుని ఏం అడుగుతున్నారు? మీ ప్రార్థన మనవులు ఏంటి? టెస్ట్ చేసుకోండి. యోబు ఏం చేసాడు? అతని పిల్లలు చనిపోతారు, ఆస్తులు పోతాయి, భార్య చివరికి దేవుని దూషించమంటది. అయినా దూషించలేదు. కాబట్టి మనం ఎలా ఉండాలి? యోబు లాంటి యథార్థత, అబ్రహం లాంటి విశ్వాసం, దేవుని అడగాలి. ఎందుకంటే ఈ లోకం తాత్కాలికం, టెంపరీ లైఫ్. నీళ్ళ మీద రాసిన నీటి వలె ఉంటుంది. మరి మనం బండ మీద రాసిన గీత వలె ఉండాలంటే ఏం చేయాలి? ఈ ప్రవక్తలు ఏవైతే చెప్పారో అవి మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి. ఓకే, పాతవి గతించాను అంటే మీరు ఇప్పటి వరకు చర్చికి వెళ్ళి దేవుని ఏమేమి అడిగారో అవన్నీ మర్చిపోండి. మీకు కార్ లేకుంటే కార్ అడగకండి, 2 వీలర్ లేకుంటే 2 వీలర్ అడగకండి, సొంత గృహం లేకుంటే సొంత గృహాన్ని అడగకండి. నోవాహు ఏం చేసాడు? దేవుని మాటకు లోబడ్డాడు. ఓడ నిర్మించుకో, నేను చెప్పిన కొలతలంటే ఆ చెప్పిన కొలతల ప్రకారం దాదాపు 120 సంవత్సరాలు ఓడను నిర్మించుకున్నాడు. ఆ ఓడలో అతని కుటుంబం రక్షణ, 8 మందికి మాత్రమే రక్షణ. మిగతా వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారు. పైన ఆకాశం నుంచి వర్షం పడేది, కింద భూమి నుంచి ఊటలు వచ్చేసినాయి. కాబట్టి మనం దేవుణ్ణి అడగాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఫలించండి.